గడగడలాడిస్తా, మొత్తం మీ మానవ జాతిని గజగజ వణికిస్తా, ఈ భూగోళాన్ని మొత్తం నేనే ఆక్రమిస్తా. నేను మీతో దోస్తానా చేస్తా, కానీ నేను మీకోసం ప్రాణమిచ్చే దోస్తును కాదు, మీ ప్రాణాలు తీసే దుష్మన్ను. మీ మనుషుల్నే కాదు, జంతువుల్ని, పక్షుల్ని, సమస్త జీవజాలాన్ని లేకుండా చేసి ఈ భూగోళాన్ని నా సంచిలో వేసుకుపోతా. నేనెవరో గుర్తుపట్టారా? మీరు ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్ భూతాన్ని నేను. మీ పెళ్లి రోజైనా, పుట్టిన రోజైనా, మీ సన్మానం రోజైనా, చివరికి చావు రోజైనా సామాన్లు మోసుకొచ్చే సంచినే మీ ఇంటికి వచ్చేస్తా. ఒకప్పుడు మీ తాత ముత్తాతలు బజారుకు పోయి సామాన్లు తీసుకురావడానికి ఒక బట్ట సంచి వెంట తీసుకు వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు మీరు కూరగాయలైనా, స్వీట్స్ ఫ్రూట్స్ అయినా, పూలు పాలు అయినా, బాధలు పోగొట్టే మందులైనా, సంబరముగా చేసుకునే విందులైనా, ఏది మీ ఇంటికి రావాలన్నా నేనే మీకు ఆధారం. చివరికి నేను లేనిది మార్కెటే లేదు. ఇది నా ప్రతాపం, ఇది నా ప్రభావం. అయినా మీకు యూస్ అండ్ త్రో అలవాటే కదా. మనుషుల్ని కూడా అవసరానికి వాడుకొని ఆడుకొని ఆ తర్వాత పడేస్తారు. నన్ను కూడా అలాగే చేస్తున్నారు. కానీ మీ మనుషులంత మంచోన్ని కాదు. నన్ను వాడుకొని అవసరం తీరాక చెత్త కుప్పల్లోకి విసురుతారు కదా, కాల్వల్లోకి విసిరేస్తారు కదా. ఆ చెత్త కుప్పలనే, ఆ కాలువలనే నా కోటలుగా మార్చుకుంటాను. అక్కడి నుంచి మానవ జాతిపై నా సమర భేరి మూగించి ఈ భూగోళాన్ని దడదడలాడిస్తాను. మీ జీవితకాలం 100 ఏళ్ళు, కానీ నా జీవితకాలం కొన్ని వందల వేల ఏళ్ళు. ఇప్పటికే మీ 100 ఏళ్ల జీవితాన్ని సగానికి సగం తగ్గించాను. ఉన్న ఆ కొద్ది కాలాన్ని రోగాలతో కుళ్ళి కుళ్ళి కుంగి కుంగి కృషించి నశించేలా చేస్తా. అయినా ఎక్కడున్నా నేను క్షేమం, మీకు క్షామం. నేను ఎప్పటికీ భూమిలో కలిసిపోను, నీటిలో కరిగిపోను. అగ్నిలో కాలిస్తే కాలుష్య భూతాన్ని మీ ఊపిరిలోంచి ప్రవేశించి ఉక్కిరి బిక్కిరి చేస్తా, మీ ఊపిరి నాపేస్తా. కానీ ఒక్కటే బాధ, దుర్మార్గులైన మీ మీద కోపంతో అన్నం పుణ్యం ఎరగని పసివాళ్ళ ప్రాణాలు తీస్తున్నాను. ఆఖరికి పాల ప్యాకెట్లకు కూడా నన్ను వాడుతున్నారు కదా పాపాత్ములారా. మీరు విసిరి పడేసే ఆ కర్రీ కవర్లతో కన్నతల్లుల్లాంటి గోమాతల గర్భకుహరంలోకి ప్రవేశించి పాపాన్ని మూటగట్టుకుంటున్నా. అయినా ఆ పాపం మీదేనని సరిపెట్టుకోలేకపోతున్నా. భూమిపై నీటిని కిందికి ఇంకకుండా అడ్డుకుంటూ పచ్చని మొక్కలు బతికే వీలు లేకుండా పచ్చదనాన్ని కబలిస్తున్నా. భూమాత కట్టుకున్న పచ్చని చీరను చీలికలు పీలికలు చేస్తున్నా. మానవ జాతిలో అజ్ఞానం, అవిద్య ఉన్నంత వరకు నా మనుగడకు ఆటంకం లేదు. ఈ మధ్య మీరు గుడ్డ సంచులు, కాగితపు సంచులు, గోనె సంచులు ఇలాంటి అస్త్రాలను నాపై ఎక్కువ పెడుతున్నారు. అయినప్పటికీ ప్రజల్లో అవగాహన లేనంత వరకు నన్ను ఎవరూ ఏమీ చేయలేరు. నన్ను ప్రోత్సహించే కొందరు వ్యాపారులు ఉన్నారు. ఇది చాలు నేను భూమిని వశం చేసుకోవడానికి. ఈ భూగోళాన్ని, పర్యావరణాన్ని నాశనం చేయడమే నా కోరిక. దమ్ముందా ఓయ్ విద్యార్థులు? మీకు దమ్ముందా? మీరు నన్ను ఆపగలరా? ప్రయత్నించండి, చూద్దాం. బస్తీ మే సవాల్. ఉపాధ్యాయులు మరియు ఇక్కడ వచ్చేసినటువంటి తల్లిదండ్రులకు అందరికీ ఈ సైన్స్ డే శుభాకాంక్షలు మరియు అందరికీ నమస్కారములు. ఈ చిన్నారులు చేసినటువంటి ఈ సైన్స్ అనేది ఒక
అద్భుతమైనటువంటి అసలు ఇంత బాగా చేస్తారని నేను ఊహించలేదు. ఏదో చేస్తున్నారు సైన్స్ అంటే సైన్స్ డే ఏదో చేస్తారని మాత్రం అనుకున్నాను. ఇంత గొప్ప సైంటిస్టులు మా పాఠశాలలో ఉండడం నిజంగా నేనైతే అద్భుతమని అనుకుంటున్నాను. ఈ పరికరాలను తయారు చేయడానికి గైడ్స్ గా ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క కృషి ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులను ఒక సైంటిస్టులుగా తీర్చిదిద్దడం అంటే నిజంగా అద్భుతం. ఇందులో నిజంగా మర్రి చెట్టు మహావృక్షంలో అది చిన్న విత్తే కానీ మహావృక్షము అది చాలా ఊడలు దిగి ఎంతో పెద్దగా ఎన్నో పశుపక్షాలకు నీడనిచ్చినట్టు ఇక్కడ చిన్న చిన్న మెదడులో ఈ సైన్స్ నింపి ఒక గొప్ప అద్భుతమైనటువంటి సైంటిస్టులను తయారు చేయడం అనేది నిజంగా అద్భుతమైనటువంటి విషయంగా చెప్తున్నాను నేను. ఇందులోకి వెళ్ళి ఫర్దర్లో నేను ఎప్పుడైనా ఈ సైంటిస్టుని చూడాలని ఇలా డాక్టర్లను ఇంజనీర్లను సైంటిస్టులను వివిధ రకాలైనటువంటి వాళ్ళని చూడాలని అదృష్టంగా భావిస్తున్నాను. ఇక ఇక్కడికి వచ్చినటువంటి పేరెంట్స్లో కూడా ఇప్పుడు ఇంతవరకు ఉన్నటువంటి దానికి ఇప్పటికీ తేడా కనిపిస్తుంది. స్కూలు ఎంతవరకు ఉన్నటువంటి సిస్టానికి ఈ సిస్టానికి మార్పు కనిపిస్తుందన్న నిజంగా నేను ఈ పాఠశాలకు వచ్చినటువంటి అదృష్టంగా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ యొక్క కృషి అనేది ఎంత అమోఘం అనేది నేను పొగడుతున్నాను. ఎందుకంటే నేను ఇంకొక 6 సంవత్సరాలు నా రిటైర్మెంట్ ఉంది. నాకు ఇలాంటి స్టాఫ్ దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను. నేను రిటైర్డ్ కూడా ఈ తిమ్మాపూర్ పాఠశాలలో కావాలనేది నా కోరిక. ఎందుకంటే కొన్ని జాగాల స్టాఫ్ తోటి అనేక రకాల ఇబ్బందులు ఉంటాయని అంటారు, కానీ నేను మాత్రం అలాంటి ఇబ్బందులు ఏది పడను. నాకు అదొక నమ్మకం. ఎందుకంటే ఒకే ఇంటి కుటుంబ సభ్యులాగా నా స్టాఫ్ అంతా ఉండడం నేను చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాను. కనుక అద్భుతము, ఇదొక అమోఘమైనటువంటి ఘట్టంగా నేను దీన్ని అభినందిస్తున్నాను. ఇక ఈ పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేసే విషయంలో కూడా అద్భుతంగా వాళ్ళు నేర్చుకొని ఏమిటి అని అడిగితే ప్రతి దాన్ని కూడా వాళ్ళు అలవోకగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది నిజంగా గ్రేట్గా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.